unpredictable. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీకనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఒక మంచి అప్డేట్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ముఖ్యంగా ఇది అమెరికాలో ఉండే వాళ్ళకి గుడ్ న్యూస్. సో దానికన్నా ముందు ప్లీజ్, మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు వీలైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు మంచి మంచి వీడియోలు చేయాలని ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ అప్డేట్ రామ్ చరణ్ గురించి ఇస్తాను. సో ఇంకా విషయానికి వస్తే, బేసిక్గా గేమ్ చేంజర్. సో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ ఇది యాక్చువల్గా అయితే డిసెంబర్లో రిలీజ్ కావాల్సింది. బేసిక్గా షూటింగ్ పూర్తి చేసుకోకపోవటం, తర్వాత చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల సంక్రాంతి పోటీలో దింపారు. దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే దీనికి డైరెక్టర్ శంకరు, తర్వాత మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఆబ్వియస్గా ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉంటాయి కదా. సో అలాంటి ఎక్స్పెక్టేషన్ల మధ్య సంక్రాంతికి విడుదల కాబోతుంది. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, దీన్ని ఫస్ట్ టైం హిస్టరీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నార్త్ అమెరికాలో చేయాలని డిసైడ్ చేశారు. సో జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎప్పుడైనా హైదరాబాద్లోనే చేస్తూ ఉంటారు ఎక్కువ. కొన్నిసార్లు ఆంధ్ర అటువైపు చేస్తూ ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ని బట్టి కూడా కొంచెం ఆలోచించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారు. పుష్పక్ అయితే ఆబ్వియస్లీ చాలా చోట్ల ఏ భాషకు ఆ భాష ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. సో దీనికి అన్నిటికీ భిన్నంగా వెరైటీగా కొత్తగా ఆలోచించారు మన గేమ్ చేంజర్ టీమ్. ఈ మంత్ 21వ తారీఖు నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. సో అక్కడ ఉన్న మన తెలుగు వారందరికీ మంచి పండగ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు, శంకర్ వస్తారు, హీరోయిన్ కైరా అద్వానీ వస్తారు. సో వీళ్ళందరూ వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడి, సినిమా గురించి మాట్లాడి, సో మన సినిమా ఎక్స్పెక్టేషన్స్ని కూడా పెంచుతారు. బేసిక్గా ఏంటంటే, గేమ్ చేంజర్కి కొంచెం అటు ఇటు కొద్దిగా కష్టకాలమే నడుస్తుందని చెప్పాలి. ఇటువైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొన్నటిదాకా ఎలా అయినా సినిమా ఆపుతాము అని చెప్పి అన్నారు. కానీ ఒక శుభసూచకం ఏంటంటే, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసిపోయారు కాబట్టి ఇలాంటి పరిస్థితి గేమ్ చేంజర్కి రాకపోవచ్చు. ఏది ఏమైనా గేమ్ చేంజర్ మాత్రం మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ మీదే రిలీజ్ అవుతుంది. ఇక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతోనే ఒక రకమైన నటన అనుభవాన్ని ప్రదర్శించారు. సో మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నంత మాత్రాన అలాంటి స్టాంప్ లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. ప్లాట్ఫామ్ అయితే మెగాస్టార్ గారు ఇవ్వగలిగారు, కానీ ఆ ప్లాట్ఫామ్ని కాపాడుకొని తన యాక్టింగ్తో తను డెవలప్ అవుతూ తను మంచి మంచి సినిమాలు తెచ్చుకోవటం అనేది, ఎందుకంటే బ్యాకప్ అనేది ఫస్ట్ టైం బ్యాకప్ ఉంటుందేమో, కానీ ప్రతి చోట బ్యాకప్ ఉండదు. ఎంతోమంది పెద్దవాళ్ళ కొడుకులు ఒక సినిమాతోనే ప్రూవ్ చేసుకోలేక, మళ్ళీ సినిమాలు తెచ్చుకోలేక ఇంట్లో కూర్చున్నారు. అలాంటిది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ తోటి, డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రంగస్థలంలో అసలు ఆయన వేషము, ఆయన స్టైలు, ఆ గడ్డంతో ఆ లుక్స్, ఒక చెవు వినపడకుండా యాక్టింగ్ చేయటము, అది పెర్ఫార్మెన్స్ మాత్రం వండర్ఫుల్. యాక్చువల్గా అయితే రంగస్థలానికి నేషనల్ అవార్డు వస్తుందేమో రామ్ చరణ్ గారు చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఫర్ సమ్ రీజన్ ఎందుకో మరి వీళ్ళు సరిగా మార్కెటింగ్ చేసుకోలేదో ఏంటో తెలియదు, కానీ నేషనల్ అవార్డు అయితే రాలేదు. సో RRRకైనా వస్తుందేమో అనుకున్నారు, కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే RRR కన్నా కూడా కొంచెం దీనికే, మన రంగస్థలానికే మంచి ఇంపార్టెంట్ ఉండే రోలు. సో RRRలో బేసిక్గా వచ్చేసి ఒక అఫీషియల్ కాప్ టైప్ కైండ్ ఆఫ్ రోల్ కాబట్టి దానికి గ్లోబల్గా రికగ్నైజేషన్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మీకు అబ్రాడ్లో కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి అంటే, ఫారెన్లో ఎక్కువ చూసే వాళ్ళంతా కూడా ఆ టైప్ ఆఫ్ డిగ్నిఫైడ్ రోల్, కొంచెం ప్రొఫెషనల్గా, స్టైల్గా, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండే క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మాస్ క్యారెక్టర్స్ కన్నా కొంచెం క్లాస్ లుక్ ఉండేటువంటి క్యారెక్టర్ కాబట్టి మన రామ్ చరణ్కి RRRలో కూడా మంచి రికగ్నైజేషనే వచ్చిందని చెప్పుకోవాలి. ప్లస్ ఎందుకంటే చాలా చోట్ల చాలామంది ఎంబసీ వాళ్ళు కూడా కలిసి రామ్ చరణ్ తోటి గ్రీట్ అవ్వడము, అలా మంచి ప్రశంసలు అనేవి వచ్చాయి.
సో ఇప్పుడు వచ్చే ఈ గేమ్ చేంజర్ RRR ఎక్స్పెక్టేషన్ తోటి మనం గేమ్ చేంజర్ చూడాలి అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే RRR ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ సినిమా. ఆ సినిమా వేరు, ఆ స్టోరీ వేరు, దానికి పెట్టిన బడ్జెట్ వేరు, దానికి వచ్చిన ఖర్చు వేరు. ఈ సినిమా వేరు, ఈ సినిమా స్టోరీ వేరు, దీనికి పెట్టే బడ్జెట్ వేరు, దీనికి వచ్చే ఖర్చు వేరు. బేసిక్గా ఇది కేవలం ఒక మొదట మాత్రం 340 crores ఎంతో అని చెప్పారు. బట్ ఇప్పుడు మాత్రం 450 crores ఖర్చు పెట్టామని చెప్తున్నారు. కాబట్టి ఇదేంటంటే ఒక కథ ఓరియంటెడ్ మూవీ. సో RRR వచ్చేసి అది డిఫరెంట్. ఇద్దరు మెయిన్ యాక్టర్స్ ఉన్నారు, మన ఎన్టీఆర్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, ప్లస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంబినేషన్స్ ఇన్ దట్ మూవీ. ఈ మూవీ ఏంటంటే ఇట్ ఈస్ రామ్ చరణ్ హీరో ఓరియంటెడ్ మూవీ. కాబట్టి ఈ సినిమాని మన శంకర్ సినిమాలని ఎలాగైతే మనం మైండ్లో పెట్టుకుని వెళ్తామో ఆ మైండ్ సెట్తో వెళ్తేనే మనం ఈ సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే RRR ఫీలింగ్ పెట్టుకొని వెళ్తే RRR స్టోరీ డిఫరెంట్ కాబట్టి దీన్ని ఎంజాయ్ చేయలేము. సో ఏదేమైనా సంక్రాంతికి మనందరినీ అలరించడానికి రామ్ చరణ్ రాబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగబోతుంది. సో ఆల్ అమెరికన్ పీపుల్ యూ ఎంజాయ్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్. నేను చెప్పినట్టు లాస్ట్లో మీకు ఇచ్చే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ రామ్ చరణ్ బుచ్చిబాబుతో సినిమా నడుస్తుంది. కాబట్టి ఆ సినిమా షూటింగ్ అయిపోయి అది రిలీజ్ అయ్యే టైంకి నెక్స్ట్ సినిమా సుకుమార్, మళ్ళీ రంగస్థలం డైరెక్టర్ సుకుమార్ గారితో రామ్ చరణ్ సినిమా వస్తుంది అని చెప్పి న్యూస్ వస్తున్నాయి. సో మరి అది ఇంకా ఎక్కడ అనౌన్స్ చేసినట్టయితే కనిపించలేదు. ఏది ఎంతవరకు కరెక్ట్ అని తెలీదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏ అప్డేట్స్ ఉంటే మాత్రం నేను మీకు వెంటనే తెలియజేస్తాను. సో ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.